ఫలితాలు కలుగుతాయని ఫలశ్రుతిని ఈ శ్లోకంలో చదువుకుందాం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. అమ్మా, నిన్ను భజించడం వల్ల, నిన్ను ఉపాసించడం వల్ల, నిన్ను పూజించడం వల్ల, సరస్వతీదేవిని ఉపాసన, ఎందుకంటే మనం ముగ్గురు ఒకటే అని చెప్పుకున్నాం కదా, కాబట్టి సరస్వతీదేవిని ఉపాసించడం వల్ల ఏమేం ఫలితాలు కలుగుతాయో అంటే విద్య కానీ, అవిద్య పోవడం కానీ, కవిత్వం రావడం కానీ, వాగ్ధాటి కానీ, మొత్తానికి సరస్వతీదేవి ఏమేమి ప్రసాదిస్తుంది అని మనం అనుకుంటుంటామో అవన్నీ కూడా ప్రసాదిస్తుంది అన్నమాట. ఇకపోతే సరస్వతి ప్రసన్నము, నెక్స్ట్ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందిట. మనకంతకంటే ఏం కావాలండి? మనకు కావాల్సింది అదే కదా. ఏం కావాలన్నా లక్ష్మీదేవి కావాల్సినటువంటి ఐశ్వర్యాలన్నింటినీ, ఇహలోకంలో కావాల్సినటువంటి ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంది. ఇంకా మూడవది అద్భుతం అండి, పరమాద్భుతం. మనందరికీ అందాన్ని ప్రసాదిస్తుందిట. అమ్మవారి సౌందర్య లహరి పారాయణం వల్ల రతీదేవి కూడా మోసపోయి, అమ్మ ఇంత అందంగా ఉందే, ఇంత అందంగా ఉన్నారే అని అసూయపడేటట్టుగా ఆమె కూడా మోహించేటట్టుతో సౌందర్యం కలుగుతుందిట ఈ శ్లోకాలను చదవడం వల్ల. ఇంకొకటి చివరిది, చిరంజీవులం అవుతామని. అంటే చిరంజీవులం అంటే ఇలాగే 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికిపోతామని కదండి. ఆయుష్మంతులు పూర్ణ ఆయుష్తో ఉంటారు. ఈ శ్లోకాల పారాయణం వల్ల మనకు అకాల మృత్యు బారిన పడకుండా పూర్ణంగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తామని కూడా ఈ శ్లోకాల యొక్క ఫలశ్రుతి కింద చెప్తున్నారు. అంటే ఇంకా క్షపిత పశు పాశవ్యతికర అంటున్నారు. పశు అంటే ఏమిటండి? జీవుడు కదా. ఇంద్రియాల చేత ప్రపంచాన్ని చూస్తున్న వాడే కదా పశువు అంటే. మనమందరం అదే పనే కదా చేస్తున్నాము. పశుబంధనే అనేది ధాతు. అంటే పశువు అంటేనే అవిద్య చేత బంధించబడినటువంటి జీవుడని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. పాశం అంటేనే అవిద్య. పశువులు అంటే జ్ఞానంలో నేర్పరితనం లేనివాళ్ళు, అంటే జ్ఞానం లేనివాళ్ళు. పరలోకం లేదని, ఇహలోక సుఖాలే నిజమని, మనం అన్ని ఈ పాశాలే నిజాలని, ఈ బంధాలు బంధుత్వాలు మనవాళ్ళు అంతమంది అన్నీ మనవే, ఏది లేకపోతే అది నాకు లేదు, ఇదే నిజం ఇదే నిజం అని భావిస్తున్నాం కదా. అంతేకాకుండా రాగాలతో అనురాగాలతో సంసారంలో కట్టుబడి ఉన్నామండి. ఇటువంటి ఈ జీవుడు ఈ పశుపాశాలను వదిలించుకోవడానికి సహాయపడతాయట ఈ శ్లోకాలు. ఈ బంధాలన్నీ నిజం కావు, అమ్మవారే నిజము, సత్యము, నిత్యము, నిధి అమ్మనే అని తెలుసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగలిగేది అమ్మవని ఉపాసన చేయడానికి ఈ శ్లోకాలను ఎప్పుడైతే మనము పారాయణం చేస్తామో, అమ్మని ఎప్పుడైతే ఉపాసిస్తామో, అప్పుడు మనం ఈ భవబంధాల నుంచి కూడా విముక్తులయ్యి పరానంద, ఇవన్నీ లేకపోతే ఏమైంది? చివరిది పరమానందం కదా. పరానందాభిక్యం రసయతి రసం. పరమానందం అనేటువంటి అభిక్యం అంటే అభిక్య గల జ్యోతిని, పరానంద జ్యోతిని అంటారు. అంటే పరమానందము అనబడేటువంటి బ్రహ్మానందాన్ని, ఆ జ్యోతి స్వరూపాన్ని, అమ్మని ఉపాసకుడు ఆస్వాదించగలం అన్నమాట. మనము అమ్మని ఈ శ్లోకాల ద్వారా అమ్మను కనుక ఉపాసన చేస్తే బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని కూడా ఆస్వాదించగలం. ఉపాసకునిలో రాగద్వేషాలన్నీ కంప్లీట్ గా పోయి, అవిద్య తొలగిపోయి ప్రేమతత్వం నిండిపోతుంది. అంటే ప్రపంచంలో మనకి ఎవరిని చూసినా కోపం రాదు, ద్వేషం రాదు, ఏమీ కలగదు. కేవలం ప్రేమ 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 మాత్రమే కలుగుతుంది. ఇంతకంటే ఏం కావాలండి? అద్భుతం కదూ. ఇటువంటి జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడు నిత్యానందంలోనే ఉంటాడు. వాడికి ఇంకా ఎప్పుడు బాధ అనేదే ఉండదండి. వాడికి అసలు ఇంకా అందరినీ ప్రేమించే వాడికి బాధ. మనం ఎవరినైనా ద్వేషిస్తేనో కోపిస్తేనో ఇదే కదా మనకు బాధలు కలిగించేవి. ఇతరులు ఎవరో మనల్ని అన్నారనో, మనం ఎవరో ఇతరులను, ఇదే కదండి బాధలు కలిగించేది. ఇటువంటి బాధలు ఏవీ లేకుండా జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళిపోయి నిత్యానందంలో తేలిపోతామని చెప్పేసి, ఏది అమ్మని యొక్క తద్భజనవాన్, అమ్మ నీ భజన చేయడం వల్ల ఇటువంటి ఫలితాలన్నీ కలుగుతాయి. నీ ఉపాసన చేయడం వల్ల సరస్వతీదేవి, లక్ష్మీదేవి, రతీదేవి కూడా అసూయపడగలిగేటువంటి బాహ్య సౌందర్యం అనండి, అంత సౌందర్యం అనండి. అంతేకాదు ఎప్పుడు లోపల బాగుంటామో అప్పుడు బయట బాగుంటాం. సింపుల్. మీకు ఏం అనుమానం అక్కర్లే. మీరు లోపల ఒకటి పెట్టుకొని మీరు ఎంత నవ్వు నవ్వినా నవ్వు వంకరగానే ఉంటుంది, కానీ స్వచ్ఛంగా ఉండదు కదా. మనసు ఎప్పుడైతే బాగుంటుందో మీ నవ్వులో కూడా స్వచ్ఛత కనిపిస్తుంది. అదే సౌందర్యం. అంతేనా? ఇంకంతకంటే సౌందర్యం ఏముంది? అందమే ఆనందం, ఆనందమే అందం. అది మనం మొట్టమొదటి శ్లోకాల్లోనే చెప్పుకున్నాం. అటువంటి సౌందర్యాన్ని, ఇవన్నీ కాక ఈ జీవుడు అవిద్యలో ఉన్నటువంటి ఈ బంధాలు బాంధవ్యాలు
రాగాలు ద్వేషాలు ఇవన్నీ పోయి చిట్ట చివరికి పరమానందమైనటువంటి ఆనందమైనటువంటి ఐశ్వర్యాన్ని అందుకోగలుగుతాము. ఎందుకు? ఎప్పుడు? త్వద్భజనవాన్, నిన్ను భజించడం వల్ల. ఎలా భజించడం వల్ల? ఈ శ్లోకాలు పారాయణం చేసి అమ్మను ఉపాసించడం వల్ల. ఆ శ్లోక పారాయణాలు కూడా ఎలా గడితే అలా, ఏదో చదివేశామంటే చదివమ్మాయ అయిపోయిందంటే అయిపోయింది, ఇలా కాకుండా త్రికరణ శుద్ధిగా చేసేది. ఒక్క శ్లోకం చదవండి, పర్వాలేదు. 100 శ్లోకాలు చదువుకునే పని లేదు. ఒక్క శ్లోకం చదవండి, భావంతో అర్థంతో త్రికరణం మూడింటిని అలైన్ చేసుకొని, ఏది? 3 మనసు, బుద్ధి, శరీరం, వాక్కు అన్నింటినీ ఒక్క దిశలో పెట్టుకొని మీరు ఎప్పుడైతే ఉపాసన చేస్తారో అప్పుడు మీకు ఈ తత్ఫలితాలన్నీ కలగడం. తథ్యం 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 శంకరాచార్య వారు చెప్పినప్పుడు ఇందులో ఒక్క ముక్క కూడా అసత్యం లేదు. ఇది ఈ శ్లోకాల యొక్క ఫలశ్రుతిని ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ. చిరంజీవులు అనగానే మనం 100 ఏళ్ళు బతికేసి 150 ఏళ్ళు బతికేస్తాం అనుకోకండి. బతికినన్నాళ్ళు పూర్ణాయుషతోనూ మంచి బుద్ధితోనూ మంచి నడవడికతోను, అది చిరంజీవుల లక్షణం అండి. 500 ఏళ్ళు బతకడం కాదు. ఇవాళకి చనిపోయిన మన వాళ్ళు సమాధి చెందినా కూడా మనం వాళ్ళని దేవుళ్ళుగా ఎలా పూజిస్తున్నాము? ఒక పరమాచార్య వారిని కానీ, ఒక రామకృష్ణ పరమహంసని కానీ, రమణ మహర్షిని కానీ, ఇలాంటి వాళ్ళు చిరంజీవులు. అలాంటి స్థితిని చేరుకోగల అంటే చేరుకుంటామని కాదు, కనీసం అడుగుల్లో పోతాయి. అది చిరంజీవులు అంటే. కానీ అబ్బో నేను 100 ఏళ్ళు బతికేస్తా, 150 ఏళ్ళు బతికేస్తా, అలాగే ఉండిపోతాను అనుకోదు. చిరంజీవి అన్న మాటకి ఇక్కడ అర్థం అదండి. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం. అన్నిటికంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. అటువంటి రసానందాన్ని, ఆ ఆనందాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందగలము ఈ శ్లోక పారాయణాల వల్ల అని చెప్పేసి శంకరాచార్య వాళ్ళు పరశృతిగా మనకి ఈ శ్లోకాన్ని అందించారు. ఓకేనా? చదువుతా ఉన్నాను అన్నపూర్ణ సార్.